ఆపరేషన్ కర్రెగుట్ట పోలీసులకు ఛాలెంజింగ్గా మారుతోంది. అక్కడ కాలు పెట్టాలంటేనే పోలీసులు భయపడుతున్నారు. బాటిల్ బాంబులు భయపెడుతున్నాయి. వాటితో పాటు ఐఈడీలు, కుక్కర్ బాంబులు, టిఫిన్ బాక్సులు ఇలా అనేక రకాలుగా మందుపాత్రలు అమర్చారు మావోయిస్టులు. ఈ నేపథ్యంలో ఇక తొలిసారిగా బాటిల్ బాంబులు కూడా కనుగొనడం తమకు ఆశ్చర్యం కలిగిస్తుందంటున్నారు పోలీసులు. ఐఈడీ నిర్వీర్యం చేసే దశలో ఒక జవాన్కు తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎండ దెబ్బతో దాదాపు 100 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇన్నాళ్ల పాటు ఐఈడీలు, టిఫిన్ బాక్సులు, కుక్కర్ బాంబులతో కనుగొన్న పోలీసులకు ఇప్పుడు కొత్త తరహా బాంబులు కూడా కనిపెడుతున్నారు. బాటిల్ బాంబులతో, ముఖ్యంగా బీర్ బాటిల్తో బాంబులు అమర్చి దాడికి మావోయిస్టులు ప్రయత్నం చేయడం ఇప్పుడు పోలీసులు నివ్వెరపరుస్తుంది. ఇక ముఖ్యంగా మావోయిస్టులు తాజాగా ఈ బీర్ బాటిల్ బాంబులు అమర్చినట్టుగా పోలీసులు గుర్తించారు. కోమింగ్ చేస్తున్న భద్రతా బలగాలు ఈ బాంబులను, వాటికి అమర్చిన వైర్లను గుర్తించాయి. ఇలాంటి బాంబులను కనుగొనడం ఇదే మొదటిసారని పోలీసులు చెబుతున్నారు. బాంబు స్క్వాడ్ సాయంతో వీటిని నిర్వీర్యం చేసుకుంటూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. కర్రెగుట్టలోని జోలా గ్రామం వద్ద శనివారం ఓ జవాను ఐఈడీ బాంబుపై కాలు వేయడంతో అది పేలి తీవ్రంగా గాయపడే సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ ఏ బాంబు ఉంటుందో తెలియని పరిస్థితిలో జవాన్లు ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్నారు. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ 7వ రోజుకు చేరుకుంది. సోమవారం జవాన్లు కోమింగ్ చేస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో బయటకు వచ్చింది. అడవిలో జవాన్లు నడిచే కాలిబాటలో వైర్లు కనిపించడంతో కర్రలతో తవ్వి చూస్తే బీర్ బాటిల్ బాంబు బయటపడింది. దాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ టీమ్స్ భూమిలోంచి బీర్ బాంబును బయటకు తీస్తున్న దృశ్యాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇక కర్రెగుట్టలోని జోలా గ్రామంలో ఆపరేషన్లో పాల్గొన్న జవాన్ మున్సిఫ్ ఖాన్ ఐఈడీ బాంబుపై కాలు వేయడంతో పేలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని కిందికి తీసుకొచ్చి హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కొత్తగా బీర్ బాటిల్ బాంబులు బయటపడుతుండడంతో జవాన్లకు ఇది సవాల్గా మారింది. ఇప్పటికే అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని భావిస్తున్న భద్రతా బలగాలకు అడుగడుగున సవాళ్ళు ఎదురవుతున్నాయి. బచావో కర్రెగుట్టల పేరిట ఆపరేషన్ స్టార్ట్ చేసి వారం రోజులు అవుతుంది. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో రైఫిల్స్, రోజువారీ వస్తువులను భుజాన వేసుకుని కొండలెక్కుతున్న జవాన్లలో చాలామంది డీహైడ్రేషన్ గురవుతున్నారు. ఇక ప్రతికూల వాతావరణం భద్రతా దళాలకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. వారం రోజులుగా జరుగుతున్న ఆపరేషన్లో డీహైడ్రేషన్తో అస్వస్థకు గురైన వారు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని హెలికాప్టర్ ద్వారా బీజాపూర్, వెంకటాపూర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి స్థానంలో బ్యాకప్ పోలీసులను గుట్లపైకి పంపుతున్నారు. ఇక మావోయిస్టుల కోసం వెతుకుతున్న జవాన్లకు ఆదివారం ఓ రాతి గుహ కనిపించింది. ఇలాంటి గుహలు అనేకం ఉన్నాయంటూ స్థానిక గిరిజనులు చెప్తున్నారు. గుట్టలపై ఇంకా ముందుకు వెళ్లే కొద్దీ ఇలాంటి గుహలు పెద్ద సంఖ్యలోనే కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంతకాలం వీటిని షెల్టర్లుగా ఉపయోగించుకున్న మావోయిస్టులు బలగాలు వచ్చేసరికి ఖాళీ చేసి వెళ్తున్నాయి. దీంతో వారికి సమాచారం ఎలా వెళ్తుందో తెలియక భద్రతా బలగాలు ఆలోచనలో పడ్డాయి. మొత్తం మీద భద్రతా బలగాలకు ఇప్పుడు కర్రెగుట్టలో కాల్ పెట్టాలంటేనే పెద్ద ఛాలెంజింగ్గా మారింది. భయపడుతున్నారు పోలీసులు. బాటిల్ బాంబులు కర్రెగుట్టలో భద్రతా బలగాలను భయపెడుతున్నాయి. ఐఈడీ, టిఫిన్ బాక్స్, కుక్కర్ బాంబుల తరహాలోనే ఇప్పుడు తాజాగా బీర్ బాటిల్ బాంబులు కూడా కనుగొనడం మొదటిసారని జవాన్లు అంటున్నారు. ఒక్కో బాంబును నిర్వహణ చేస్తూ ముందుకు పోతున్నాయి. ఇప్పుడైతే ఎండ దెబ్బకు కూడా దాదాపు జవాన్లు ఆసుపత్రి పాలవుతున్నట్టు తెలుస్తుంది. సో బ్యాకప్ పార్టీ పోలీసులు ప్రస్తుతం వారి స్థానంలో కోమింగ్లో పాల్గొంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.